సార్ దర్గా సాతుది 3 ఎకరాల ఈరోజు ఇక్కడ రావడంలో ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక దర్గా ఉంది. దర్గాకు సంబంధించి మనకి కర్నూలు నుంచి ఒక బోర్డ్ ఇన్స్పెక్టర్ సోహెల్ పేరు, ఆయన మాకు కోర్టు ఆర్డర్ ఉంది సార్, నేను గవర్నమెంట్ సర్వెంట్ని, ఉద్యోగం చేస్తా అంటే ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, కొత్తగా కన్స్ట్రక్షన్ చేయకూడదు అనేటువంటి ఒక కోర్టు ఆర్డర్ ఉంది. దాన్ని నేను అమలు చేసేదానికి వస్తే నా ఉద్యోగం మీద నా డ్యూటీలకు అడ్డుపడుతున్నారని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ కోసం వచ్చాము. ఇక్కడ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకోకుండా ఈ పక్క కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళ విషయాలు కూడా కనుక్కొని అందులోనే పక్క షాప్ వాళ్ళని కూడా మాట్లాడి ఇక్కడ ఏం జరుగుతుంది విషయాలు తెలుసుకుందామని వచ్చినాను. శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ రావడం. అదే ఆ విధంగా ఉంది. ఇప్పుడు కొంచెం వాళ్ళు రాత్రిపూట కూడా కడుతున్నారు అనేది ఉంది. ఒకసారి నేను చూసి, ఎందుకంటే మాకి కూడా ఏదన్నా కాగ్నిజబుల్ తీసుకోవాలంటే ఇది ఆల్రెడీ వీళ్ళు పొజిషన్లో ఉన్నట్టుగా కొంత కనపడుతుంది మనకి. అయితే కోర్టు ఆర్డర్ అయితే ఉన్నాయి. దీని విషయాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత కానీ నేనేం మాట్లాడలేను. గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. తదుపరి ఏదన్నా ఉంటే నేను లీగల్గా ఎట్లా పోవాలనే విషయంతో దీంట్లో అవసరమైతే ఇంకా వర్క్ బోర్డులో ఇంక వేరే ఇది ఉన్నారు, మున్సిపాలిటీ వాళ్ళు, అలాగనే మన రెవెన్యూకి సంబంధించి సబ్ కలెక్టర్ సార్ కావచ్చు, లేకపోతే తహసీల్దార్ కావచ్చు, వీళ్ళందరినీ దీన్ని తీసుకుని అవసరమైతే సర్వేని కూడా పిలుచుకొని వచ్చి దీని మీద ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పని స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పని స్టార్ట్ చేసుకోవచ్చు, ఇప్పుడు గొడవ జరుగుతుందనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. దాని మీద నేనేమి ఇప్పుడు కామెంట్ చేయలేను. ఎందుకంటే ఆ ఆర్డర్ చూసిన తర్వాత ఒక గవర్నమెంట్ అధికారి మా దగ్గరికి వచ్చినప్పుడు రెస్పాండ్ కావాల్సినటువంటి బాధ్యత మాకుంది. అందుకని దాంట్లో భాగంగానే అతని ఉద్యోగంలో భాగంగా అతను ఏదన్నా తప్పులు చేస్తే అతని మీద పోవచ్చు, కానీ అతను చేసే ఉద్యోగాన్ని అడ్డుపడడం కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ఏ ప్రభుత్వ అధికారి అయినా కూడా ఉద్యోగం చేసే క్రమంలో అతను చేస్తున్నది కరెక్టా రాంగా అనేది వాళ్ళ పై అధికారులు డిసైడ్ చేస్తారు, లేదంటే కోర్టు డిసైడ్ చేస్తారు. వాళ్ళకి ఉద్యోగాలకి ఎవరు కూడా అడ్డం పడడం కరెక్ట్ కాదు. ఉన్నటువంటి వ్యక్తికి అవును, నేను మాట్లాడుకొని గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎవరికైనా కూడా మేము ప్రొటెక్షన్ ఇస్తాము, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. 7 फरवरी 2025 को 3 दिन पहले से यहाँ पर कंस्ट्रक्शन चल रहा है। वक्फ बोर्ड इंस्पेक्टर भी यहाँ पे मौजूद है और दूसरे ऑफिसर भी मौजूद है। यहाँ पे सब कलेक्टर साहब भी आकर देखे गए हैं, म्यूनिसिपल कमिश्नर साहब, तहसीलदार साहब और लोग भी आके देखे गए हैं। ये प्रॉपर्टी किसकी है इसका डिक्लेयर करोगे तो भी बोल के गए हैं, लेकिन यहाँ पर किसकी कोई बात सुनने को तैयार नहीं है। सीएस साहब के पास आकर हम बोले हैं तो सीएस साहब पुलिस को भेजते, ठहरता, फिर घंटा 2 घंटे के बाद फिर चले जाते, फिर काम चालू होता। तो आज 7 तारीख 2वां महीना 2025 को सीएस साहब के साथ पूरी टीम आकर वहां का मुआयना करे हैं। उसके बाद देखकर कहेंगे ये कंस्ट्रक्शन स्टॉप करो, जो भी है लीगली स्टेशन को आइए, 2 जने भी बात करेंगे। अगर इलीगल अगर कंस्ट्रक्शन हो रहा तो स्टॉप करना, अगर नहीं तो आपका रहा तो कर लो बोल के बोले हैं सीएस साहब। और उसमें आकर उस मामले में आकर जो दीप्ति मुरली साहब हैं वो भी आए थे और वो लोगों को ये कह रहे हैं कि इनको मारो तोड़ो और कुछ भी करो, इनको यहाँ पे आने नहीं देना इनको बोल के। इससे पहले भी बेलदार हाजी साहब भी कल बोले हैं कि इनको क्या देखना, इनको मारो बोल के। ये लोगों से हमारी जान को खतरा है, हमारे खानदान को खतरा है, हमारे बच्चों को खतरा है। हम एसपी साहब से, डीएसपी साहिबा से ये हमारा मुतालिबा है कि हमारी जान को कुछ भी अगर हुआ तो धोखा, दीप्ति मुरली साहब भी, बेलदार हाजी साहब इसके जिम्मेदार होंगे और भी इनके पीछे लोग हैं और ये लोग भी जिम्मेदार होंगे। लेकिन ये वक्फ प्रॉपर्टी है, मेरा पर्सनल किसी किस्म का इंटरेस्ट नहीं है। ये वक्फ की प्रॉपर्टी को बचाना मुतवल्ली का फर्ज है, मैं वो फर्ज को पूरा कर रहा हूँ। यहाँ पर किसी भी कोई भी आदमी है वहां पे कुछ करना चाहता है तो मुतवल्ली का परमिशन ले, वक्फ बोर्ड का परमिशन ले को कंस्ट्रक्शन कर सकते, इस पे किसी की रोक टोक नहीं होंगी। आपके तरफ से अगर मैं कुछ कर सकता हूं तो वहां पे रहने वालों के लिए मैं बराबर आपके लिए मैं आपके साथ ठहरूंगा। लेकिन ये वक्फ प्रॉपर्टी है, गवर्नमेंट प्रॉपर्टी है, इसे बचाना मेरा फर्ज है। सब मेरे साथ रहें और वक्फ की प्रॉपर्टी को बचाएं। ये मिल्लत की प्रॉपर्टी है, ये वक्फ प्रॉपर्टी है, ये गवर्नमेंट प्रॉपर्टी है। मैं हाफिज सैयद महबूब बादशाह हुसैनी, मुतवल्ली दरगाह सैयदा सातूबी अदोनी। హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారీ లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ అంతెందుకండి, పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం.
అలా రోజువారీ లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి, అండ్ కర్డ్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, అండ్ దాంతోపాటు గీ, మిల్క్ షేక్స్, ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారీ లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం. సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది. సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు, ఎందుకంటే 1974 నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది. అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని. సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట. శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే. సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు అందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి.